అన్ని మతాలు కలిసి మత సామరస్యం కోసం ఒక చక్కని వేదికను ఏర్పాటు చేసుకుని ఇక రాబో దినాల్లో కూడా ఇలాంటివి జరగకుండా మరి కట్టడి చేయాలని మేమైతే మరి మీడియా ద్వారా డిమాండ్ చేస్తున్నామండి. ఎందుకంటే చూస్తున్న పరిస్థితులు మీకు అర్థమవుతూనే ఈ రోజు కూడా జరుగుతున్న దీన్ని బట్టి ఒక్క సేవకుడు ఒంటరిగా బయటికి తిరగలేనటువంటి పరిస్థితి మాకు కలిగి ఇంత భయాన్ని మాకు ఎందుకు కలగజేస్తున్నారు? మేమేమో ఈ దేశంలో ఉన్న ఉగ్రవాదం చేయడానికి వచ్చామా? మేము ఈ దేశంలో ఉండి ఇక్కడ మేము కూడా ఒక సమాధానాన్ని మేము కోరుకుంటున్నాము, శాంతి వాతావరణం కోరుకుంటున్నాము. ఒకప్పుడు మరి అన్నగా చెప్పిన విధంగా ఒకప్పుడు చూసినటువంటి భారతదేశం ఇప్పుడు లేదు. ఇప్పుడు మీరు ఇందాక కూడా మాట అన్నారు, ఇప్పుడే ఎందుకు జరుగుతున్నాయి? ఇప్పుడే ఖచ్చితంగా దీని వెనకాల రాజకీయ హస్తం ఉంది, రాజకీయంగా పొలిటికల్లో ఇన్ఫ్లుయెన్స్ ఉండబట్టే ఈ విధంగా యువత అనేది రెచ్చిపోతున్నారన్న సంగతి మాకు అర్థమవుతుంది. అయితే ఈ సోషల్ మీడియా మరిముఖ్య వచ్చిన దగ్గర నుంచి దీనికి అడ్డు కట్టేసేవాడు ఎవడో లేడు. దీంట్లో మా మీద ఎటువంటి థ్రెట్ ఉన్నా, వార్నింగ్లు ఇచ్చినా, మరి మర్డర్ చేస్తామని ఓపెన్గా పోస్టులు పెడుతున్నప్పటికీ దానికి సంబంధించి ఎటువంటి చర్యలు పోలీసు వారు కానీ న్యాయస్థానం తీసుకునేటువంటి పొజిషన్లో వారు లేరు. కాబట్టి దీన్ని ఏ విధంగా మరి ఖండించాలో, ఏ విధంగా దీనికి ఒక అడ్డుకట్ట వేస్తారో మరి న్యాయస్థానాలు మేము కోరుకుంటున్నాము. పోలీస్ శాఖ మేము డిమాండ్ చేస్తున్నానుగా, దయచేసి మమ్మల్ని ఈ దేశంలో బ్రతకనివ్వండి. మేము ఎక్కడి నుంచి వచ్చేవాళ్ళం కాదు. మా అమ్మ, నాన్న, మా తాత, ముత్తాతలు అందరూ ఇక్కడే పుట్టారు, మేము ఇక్కడే చదువుకున్నాం. కాబట్టి దయచేసి మీలో ఒక్కలాగా మమ్మల్ని చూడండి, మమ్మల్ని ద్వేషించొద్దు. మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాము, మేము మిమ్మల్ని క్షమిస్తున్నాం, మేము చాలా సహనం కలిగి ఉన్నాము. కాబట్టి మమ్మల్ని దయచేసి మా మీద దాడులు ఆపండి. మరి ముఖ్యంగా ఈ సోషల్ మీడియా వేదికగా మా యొక్క మరి క్రిస్టియానిటీ మీద జరుగుతున్న బురదను ఎక్కడైనా ఆపివేసి మరి సమాజంలో ఒక సమానతను తీసుకురావాలని, మతోన్మాదము నశించి మత సామరస్యం వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. దీని వెనకాల అనేక పొలిటికల్ కాన్స్పిరెన్సీ ఉందంటూ కూడా పలువురు మాట్లాడుతున్న పరిస్థితి ఒక్కసారి మనం విజువల్స్లో చూస్తే కూడా అనేక మంది తరలి వస్తున్న సిచ్యువేషన్. మరికొద్ది సేపట్లో సెమినరీకి తీసుకెళ్తారు. అంటే ఏదైతే సెయింట్ జాన్స్ పూర్తిగా ప్యారడైజ్ దగ్గర ఉందో అక్కడికి తీసుకెళ్తారని కూడా తెలుస్తుంది. ఏమైనప్పటికీ కూడా ఒక్కసారి మనం చూస్తే కూడా ప్రజలు వేలాది మంది తరలి వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకసారి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. అనేక మంది ఈ మత విభేదాలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. దీని వెనకాల పొలిటికల్ కాన్స్పిరెన్సీ ఖచ్చితంగా ఉంటుంది. పీస్ అండ్ హార్మోనీ పార్టిసిపేట్ చేయాలంటూ ఇప్పటికే అనేక మంది పిలుపునిస్తున్నారు. పూర్తిగా ఇది సమగ్ర విచారణ అయితే ఖచ్చితంగా జరగాలి. దీని వెనకాల ఎవరెవరు ఉన్నారో పూర్తిగా కూడా తెలియాలి. దీని వెనకాల ఉన్న కుట్రకోణం కూడా బయటికి రావాలంటూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి. పెద్దలు ఉన్నారు, మనతో మాట్లాడదాం. చెప్పండి. అమ్మా, పగడాల ప్రవీణ్ గారు చాలా గొప్పవారు, మంచి పాస్టర్ గారు, మంచి ఇది. నా పేరు ఎంఏలి రెవరెండ్ ఎంఏ ఎలీషా. మరి ఆయన చూడటానికి వచ్చినాం, ఆయన ప్రసంగాలు కూడా విన్నాం. చాలా గొప్పవారు, కానీ దేవుడు ఆయన్ని తీసుకున్నాడు. ఇది మంచిదని చెప్పడానికి వీల్లేదు. ఆయన సేవ ఎంతో గొప్పగా ఉండేది, చాలా గొప్పగా మరి ఉండటానికి ఇంకా దేవుడు ఈ లోకంలో ఆయన ఉంచినట్లయితే బాగుంటుందని దేవుని ఇష్టమైంది. ఆయన తీసుకుపోవడానికి మరి సమయం తీసుకొని పోవడానికి మరి అయిపోయింది. మరి కాబట్టి తెలియజేస్తున్నాము. ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆయన కుటుంబానికి, ఆయన పిల్లలకి, ఆయన సంఘానికి దేవుడు దీవెనలు మెండుగా ఉండాలని కోరుచున్నాము. ఆమెన్. రైట్. ఇప్పటికే ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారి మనం లైన్ కూడా చూడొచ్చు. మరికొద్దిసేపట్లో సెయింట్ జాన్స్ పెరెడ్ గ్రౌండ్స్కి తీసుకెళ్తారు. పెరెడ్ గ్రౌండ్స్కి తీసుకెళ్తారని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. మరోవైపు చూసుకుంటే ప్రస్తుతం సెంటనరీ బ్యాప్టిస్ట్ చర్చ్ సికింద్రాబాద్ క్లాక్ టవర్ వద్ద అయితే మనం రైట్ నౌ ఉన్నాము. అనేక మంది ఇక్కడ వేలాది మంది తరలి వస్తున్న సిచ్యువేషన్ ఒకసారి మీకు లైన్ చూపించే ప్రయత్నం చేస్తాను. మొత్తం మీద కూడా అనేక మంది ప్రస్తుతము వచ్చి ఇక్కడ చూడొచ్చు కూడా పూర్తిగా లైన్ అంతా అంటే రోడ్డు దాటిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అనేక మంది కూడా వచ్చి ఒకసారి చివరి చూపు చూసుకోవడానికి కూడా చాలా మంది తరలి వస్తున్నారని పూర్తిగా తెలుస్తుంది. భారీ బందోబస్తు కూడా, అంటే ఎటువంటి అవాంఛనీయ ఘటన జరగకుండా బ్యారిగేట్స్ వేయడము, ఆ తర్వాత పూర్తిగా పోలీసుల బందోబస్తు కూడా మనకు కనిపిస్తుంది. లేడీ కానిస్టేబుల్స్ కూడా అనేక మంది, వేలాది మంది తరలి వస్తున్నారు. క్రైస్తవుల ఐక్యత మేము చూపిస్తాము, క్రైస్తవులు అందరం యూనిటీగా ఉంటాము అంటూ కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. ఏ మతం పరమతంని కూడా మనము రెస్పెక్ట్ చేయాలి. క్రైస్తవుల పట్ల వివక్షత ఎందుకు చూపిస్తున్నారు, అదే ఒక హిందువుకి జరిగితే ఇలానే ఉంటుందా అంటూ కూడా ప్రజలు మాట్లాడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు. అనేక మంది ఉదయం 7 గంటల నుంచి కూడా అనేక మంది తరలి వస్తున్నారు. ప్రతి ఒక్కరు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నారు వాళ్ళ కుటుంబానికి. అదే కాకుండా పాస్టర్ ప్రవీణ్ పగడాల ఎంతో క్రైస్తవుల గురించి బాగా గొప్పగా మాట్లాడిన వ్యక్తి, బైబిల్ గురించి ఎంతో మంచి మంచి విషయాలు బోధించిన వ్యక్తి. అతను మనిషిని మనిషిగా చూడమంటారు. ఒక హిందూ, ముస్లిం, సిక్, ఇస్లామీ అని
ఎప్పుడూ మాట్లాడరు. ప్రతి ఒక్కరికి మనిషిని మనిషిగా చూడాలి, మనిషిగానే రెస్పెక్ట్ చేయాలంటూ మాట్లాడిన వ్యక్తి. తమ మతమే కాకుండా పరమతాన్ని కూడా మనం రెస్పెక్ట్ చేయాలి, ప్రతి మతాన్ని మనం స్వీకరించాలంటూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి. అంటే అందరినీ ఎవరికి ఉండే రీచువల్స్ వాళ్ళకు ఉంటాయి, ఎవరికి ఉండే పరిమితులు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళని మాత్రం మనం ఎప్పుడూ ద్వేషించద్దు, యూనిటీగా ఉండాలి, పీస్ అండ్ హార్మోనీని కూడా మనం మెయింటైన్ చేయాలంటూ అనేక సార్లు పలు డిబేట్స్లో మాట్లాడిన వ్యక్తి. ఒకసారి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు, భారీ బందోబస్తు కూడా మోకరించింది. ఉదయం 7 గంటల నుంచి కూడా భారీగా ప్రజలు తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు కొంతమందితో మాట్లాడదాం. అంటే ఎంతో కన్నీరు మున్నీరుగా వెలపిస్తున్న సిచ్యువేషన్లో ఒక్కసారి మనం విజువల్స్లో చూడొచ్చు. ఏం చెప్తారు ఈ ఘటన గురించి, ఏం చెప్తారు? మాట్లాడలేనండి. యువతకి ఏం చెప్తారు? అంటే ప్రవీణ్ పగడాల గారు ఎంతో మంచిని బోధించారు, అంటే గొప్ప గొప్ప విషయాలు చెప్పారు, ఏం చెప్తారు? నేను ఎప్పుడు ఫాలో అవుతాను మేడం, మా సార్ మెసేజెస్ ఎన్నిసార్లు నన్ను నేను దిద్దుకున్న ఆయన మాటలు ప్రేమ చెప్తారు, అందరినీ గౌరవించమని చెప్తారు, అన్ని మతాలు దేవుడు చేసిన బిడ్డలు అని చెప్తారు. ఎప్పుడు ఫాలో అవుతానండి, థౌజండ్స్ ఆఫ్ వీడియోస్ ఫాలో అయ్యాను ఆయనని. కొన్ని 10 years నుంచి ఫాలో అవుతున్నాను, రీల్స్ చూస్తాను. ఎప్పుడు మనుషులు బాగా అవ్వయ్యే చెప్తారు, కానీ ఒక్కసారన్నా ఆయన లైవ్లో చూడాలని వచ్చాను మ్యామ్ నేను. అంటే తమ ఫాలోవర్స్ అందరు కూడా ఇక్కడనే ఉన్నారని చెప్తున్నారు. కన్నీరు మున్నీరుగా వెలపిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా వేడుస్తున్నారు. పగడాల ప్రవీణ్ కుమార్ గారు ఎంతో మంచి వ్యక్తి, బైబిల్ విషయాలు ఎంతో బోధించారు. మేము చాలామంది మారాము, మా లోపల ఉన్న కుళ్ళు కుతంత్రం అంతా కూడా మేము బయట తీసేసాం, మంచి వ్యక్తులుగా మారామంటూ కూడా పలువురు చెప్తున్న సిచ్యువేషన్. అంటే అనేక మంది మేము రౌడీగా బతికాము, ఒక పద్ధతి లేకుండా మేము బ్రతికాము, కానీ ఎప్పుడైతే ఆయన బోధనలు విన్నామో, ఎప్పుడైతే ఆయన మనిషిని మనిషిగా చూడమన్నారో అప్పటి నుంచి మేము శాంతియుతంగా బ్రతుకుతున్నాము, మాకంటూ ఒక విలువలు పెట్టుకున్నాం, మాకంటూ ఒక బౌండరీస్ పెట్టుకొని మరి మేము బ్రతికామంటూ స్థానికులు చెప్తున్నారు. ప్రతి ఒక్కరు అంటే ముసలి వాళ్ళు, పిల్లలు, చిన్న పెద్ద ఎవరు లేకుండా ఎంతమంది అంటే ఒకవైపు ఒకసారి మనం చూడొచ్చు కూడా, కాలు బాలేని వాళ్ళు కూడా, అంటే ఆరోగ్యం బాలేని వాళ్ళు కూడా లోపలికి వెళ్ళి ఒక్కసారి చివరిసారి ప్రవీణ్ పగడాలని ఒక్కసారి చూడాలని ఒక ఉద్దేశంతో కూడా వేలాది మంది తరలి వస్తున్న సిచ్యువేషన్. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా మీరు చూడొచ్చు. అనేక మంది పిల్లలు కూడా వస్తున్న పరిస్థితి, పిల్లలు, పెద్దలు, మహిళలు, వృద్ధులు, ఆడవాళ్ళు ఎంతోమంది వస్తున్నారు. ఒకసారి మనం విజువల్స్తో కూడా చూడొచ్చు. భారీగా పోలీసులు మోకరించిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మొత్తం మీద కూడా అనేక మంది బెటాలియన్ అంతా కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఒకసారి లాఠీకి సంబంధించిన ఛార్జ్ ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా పోలీసుల బెటాలియన్ మొత్తం రోడ్డు కానుకొని కూడా పూర్తిగా బ్యారిగేడ్స్ వేయడం, ఆ తర్వాత బెటాలియన్ మొత్తం అక్కడ వెయిట్ చేయడం, ఇవన్నీ కూడా పూర్తిగా జరిగాయి. అనేక మంది పోలీసుల బందోబస్తు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఏదేమైనప్పటికీ కూడా మరికొద్దిసేపట్లో, అంటే ఇప్పుడు ప్రస్తుతానికి 11 అవుతుంది కాబట్టి టైము మరికొద్దిసేపట్లో అంటే 2 గంటల ప్రాంతం, అంటే మధ్యాహ్నం 2 o'clock ఇక్కడ నుంచి షిఫ్ట్ చేస్తారని తెలుస్తుంది. 2-3 ఆ టైంలోపు మృతదేహాన్ని అక్కడ సెయింట్ జాన్ సిమెంటరీ దగ్గర తీసుకెళ్తారు. అక్కడ లాస్ట్ రైట్స్ అనేవి జరుగుతాయి, చివరి ప్రేయర్ అయితే జరుగుతుందని కూడా చెప్తున్నారు. మొత్తం మీద కూడా కన్నీరు మున్నీరుగా ప్రజలు, భక్తులందరూ కూడా విలపిస్తున్న సిచ్యువేషన్. అతని బోధనలు ఎంతో విన్నాము, మా జీవితాలు మారాయి, అతని వల్లనే అనేక ప్రీచింగ్స్ మేము విన్నాము. ఒకవైపు పుల్లు కుతంత్రం, ఎటువంటి జెల్లస్తో ఉన్న మా లైఫ్లో ఒక మంచిగా బాగుపడ్డాం మేమందరం అంటూ అందరూ ఎంతో మంది చెప్తున్నారు. అతను 12 మంది పిల్లలని దత్తకి తీసుకున్నారు, 1200 మందిని కూడా చదివించారంటూ కూడా చెప్తున్నారు. అతనికి ఉన్న సాఫ్ట్వేర్ 2 కంపెనీస్లో కూడా అనేక మంది ఉద్యోగాలు ఇచ్చారు. వీళ్ళందరూ కూడా ఎంతో గొప్ప గొప్ప వ్యక్తి. అసలు వ్యక్తిని వ్యక్తిలాగా చూడండి. ఒకవైపు మాకు జరిగింది ఇంకెవరికైనా జరగచ్చు, ప్రవీణ్ పగడాలకి జరిగింది ఇంకా ఎవరికైనా జరగచ్చు. ఖచ్చితంగా ప్రభుత్వం దీనిపైన ప్రత్యేక నిఘా పెట్టాలి. ఒకవైపు పొలిటికల్ కాన్స్పిరెన్సీ ఉంది, దీంట్లో అనేక మంది హస్తం ఉంది, ఇది సాధారణమైన మరణం కాదు, దీని వెనకాల అనేక కుట్రకోణం ఉంది అంటూ కూడా ప్రజలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.